నమస్తే. దేశవ్యాప్తంగా కూడా ఇక లోక్సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే బీజేపీ మొదటి జాబితాగా 195 మంది పేర్లను విడుదల చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 9 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ భేటీతో 10 మంది పేర్లను ఫైనలైజ్ చేస్తూ ఇక ఢిల్లీ అధిష్టానానికి పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల కొరత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడటువంటి సిట్టింగ్ ఎంపీలు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది. నాగర్ కర్నూలు సంబంధించినటువంటి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ఆశావావుగా ఉన్నటువంటి చారకొండ వెంకటేష్ గారు ఉన్నారు, టీపీసీ జనరల్ సెక్రటరీ. సో అన్న, మీరు కూడా దరఖాస్తు చేసుకున్నారు. 309 మందిలో చారకొండ వెంకటేష్ కూడా నాగర్ కర్నూలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతూ ఉన్నారు. సో ప్రధానంగా మీ పేరు కూడా అక్కడ వినిపిస్తూ ఉంది. సో ఒక ఉస్మానియా విద్యార్థిగా, ఉద్యమ నేతగా, సో ఏమనిపిస్తుంది, వచ్చే అవకాశం ఉందా టికెట్? అంటే ఈరోజు దేశంలో రాజకీయ పరిస్థితులు కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. వస్తేనే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజల అధికారంలోకి వచ్చినట్టు, సింపుల్ కాన్సెప్ట్. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు చాలా తేడా ఉంటుంది. అందుకోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కోరుకున్నారంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరుగుతుందనే ఒక విషయము చాలా స్పష్టతతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు ప్రజలే. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితే నిజంగా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. గత ప్రభుత్వాలు అంటే ఈరోజు ఇక్కడ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వము ఎక్కడ కూడా పేద ప్రజలను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేవు. కాబట్టి పేద ప్రజలు అభివృద్ధి చెందిన నాడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. పేదరికం పోయిన నాడే, అది ప్రాంతమైనా లేకపోతే కులమైనా లేకపోతే ఏదైనా కూడా ఆ ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి పేదరికం పోతేనే ఖచ్చితంగా ఈ దేశం అభివృద్ధి చెందినట్టు. కానీ మీద మెరుగులతోటి ఓ రోడ్లు వేస్తానో, లేకపోతే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కడతానో, లేకపోతే అయిపోయి అంగులు సృష్టించి, కలర్స్ సృష్టించి ఇదంతా అంగు ఆర్భాటాలు చేస్తే పేదరికం పోయినట్టు కాదు. కాబట్టి చాలా స్పష్టతతో కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు పేద ప్రజల సంక్షేమం, ఈ దేశ అభివృద్ధి కోసమే పనిచేసింది. కాబట్టి ఇప్పుడు కూడా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పేసి స్పష్టంగా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి నేను కూడా నేను చాలా అదృష్టవంతనంగా భావిస్తా ఉన్నాను. ఎందుకోసమంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. పీసీసీ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీకి నేను ఖచ్చితంగా ఎంతో అధికారంలో రావడానికి కృషి చేశాను. నాతో పాటు చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేశారు. కాబట్టి నేను కూడా ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి బరిలో ఉన్న ఈ నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి కార్యకర్తల, ముఖ్య కార్యకర్తల మీటింగులు జరుగుతున్నాయి. అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి నాకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 2 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలిచాననే విశ్వాసం, నమ్మకం నాకుంది. సో ప్రధానంగా నిన్న కొన్ని మీడియా పత్రికల్లో 10 మందికి సంబంధించినటువంటి ఒక జాబితాను అయితే వెలువరిచారు. ఈ 10 మంది పేర్లు ఫైనలైజ్ కాబోతూ ఉన్నాయి, ఢిల్లీ అధిష్టానానికి పంపించారని చెప్తా ఉన్నారు. అందులో ప్రధానంగా నాగర్ కర్నూలు కొంత సస్పెన్షన్ ఉంది, ఇటు వరంగల్ కావచ్చు, కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు అయితే సస్పెన్షన్ గురి చేసింది. అంటే ఏమనుకోవచ్చు, ఇప్పుడు నాగర్ కర్నూలు విషయానికి వస్తే దాదాపు 3 నాయకులు, మీతో కలిపి 3 నాయకులు పోటీ పడతా ఉన్నారు. మల్లు రవి గారు కావచ్చు, సంపత్ గారు కావచ్చు, చారకొండ వెంకటేశ్వర అనేటువంటి మీరు కావచ్చు. సో ప్రధానంగా ఏ ఎజెండాతో చారకొండ వెంకటేష్కు టికెట్ వస్తుంది అనుకుంటున్నారు? అంటే నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు ముగ్గురము 26 మంది, ముగ్గురులో ఉన్నాము. కానీ 26 మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది నాగర్ కర్నూలు పార్లమెంటుకు. కాబట్టి ఈ 26 మందిలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎవరైనా కూడా నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి ప్రజల మధ్యలో ఉండే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగాలనే ఆశతో ఎవరైనా కూడా రాజకీయ నాయకుల్లో, రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు అది ఎవరైనా అనుకుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కింద గ్రామస్థాయి కార్యకర్త కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అప్లికేషన్ పెట్టుకొని ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా పోటీ చేయడానికి ముందుకొస్తారు. కాబట్టి ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్కి 26 మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఈ 26 మందిలో సీరియస్గా యాస్పిరెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు మల్రవి గారు, అదేవిధంగా సంపత్ కుమార్ గారు, నేను. కాబట్టి నాకు అవకాశం ఇస్తే, నేను ఉద్యమకారుణ్ణి, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిగా ఎన్నో కేసులు పెట్టుకొని, ఎన్నో లాఠీ దెబ్బలు తిని
అనేక అక్రమ కేసులు ఎదుర్కొని జైల్లో పాలై జైల్లో ఉండి అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నాం ఆ రోజుల. కాబట్టి తెలంగాణతో పాటు ఈరోజు కేసీఆర్ కరెక్ట్ కాదు, కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజలు వంచబడతారు, ప్రజలు అంటే అది అంటే నిర్లక్ష్యానికి గురి కాబడతారని చెప్పేసి ఆనాడే తెలంగాణలో ఉద్యమంలో ఉన్న మేము ఆ రోజే స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్ఫూర్తితోటి మేమంతా ఏం చేసినామంటే కేసీఆర్ మీద పోరాటం చేయడం జరిగింది. కేసీఆర్ కరెక్ట్ కాదు, కేసీఆర్ అధికారంలోకి వస్తే అంధకారం ఏర్పడుతుంది, తెలంగాణ నష్టపోతుందని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉండి కూడా చెప్పినాం మేము. కాబట్టి తెలంగాణ కావాలి, ఇక్కడ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టి ఆమె రుణం తీర్చుకొని పేద ప్రజలకు సాయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండాలని ఆనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాబట్టి ఆనాడు నుంచి ఈనాడు వరకు రేవంత్ రెడ్డి గారికి అడుగుల్లో అడుగై ఆయన ఎక్కడ పోరాటం చేస్తే ఆ పోరాటంలో మేమున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసంతో, నమ్మకంతో, భరోసాతో ఆ రోజు ప్రజలు ఎట్లయితే ఉన్నారో మేము కూడా అదే నమ్మకంతో ఆయనతో ప్రయాణం చేసినాం. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే నేను తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్ళు పనిచేసిన కాబట్టి పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నా, ఎక్కడ ఇన్ఛార్జ్ చేసినా కూడా ఏ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ చేసినా అది పార్టీ మెంబర్షిప్ కావచ్చు, అదేవిధంగా ఆశయ జోడో కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కావచ్చు, అదేవిధంగా ఎట్లాంటి కార్యక్రమము నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమాల ఇన్ఛార్జ్ ఇచ్చిన దాదాపు 14 నియోజకవర్గాలలో నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన. కాబట్టి ఇట్లాంటి సందర్భాలలో నేను అంటే కాంగ్రెస్ పార్టీకి అప్లికేషన్ పెట్టుకొని పార్లమెంటు అభ్యర్థిగా అప్లికేషన్ పెట్టుకొని అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం కలగాలని మనసా వాచా కోరుకుంటా ఉన్నా. కాబట్టి నాకు నిజంగానే పార్లమెంటు టికెట్ వస్తే నిజంగా ప్రజలకు సేవ చేస్తాను. నాకు వేరే వ్యాపారాలు లేవు, వేరే వ్యాపకాలు లేవు, ఏవి లేవు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే నా జీవితకాలం రేవంత్ రెడ్డి అడుగుజాలలో నడిచేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా అంటే ఆయన ప్రయాణము, ఆయన యొక్క విజను చాలా గొప్పగా ఉంది. ఈరోజు చూడండి, పేద ప్రజల ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు, సాదాసీదా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. అంటే ప్రజలకు న్యాయం చేసేటువంటి ప్రజా పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రజాపాలన అనేది ఎక్కడ దేశంలో లేదు ఇప్పుడు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి ప్రజా పరిపాలనలో మేము కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఎంపీ అభ్యర్థిగా అవకాశం వస్తే ఖచ్చితంగా 2 నుంచి 3 లక్షల మెజార్టీతో నాగర్ కర్నూలు ప్రజలు ఖచ్చితంగా అంటే అక్కడ నియోజకవర్గ స్థాయి మీటింగుల్లో కానీ ప్రజల మధ్యలో మమేకమైపోతున్నటువంటి సందర్భంలో చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే నాగర్ కర్నూలులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ ఉన్నది. ఇది ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం. కాబట్టి నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఇట్లాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా పార్టీకి సేవ చేసేటువంటి భాగ్యం, ప్రజలకు సేవ చేసేటువంటి అదృష్టం కలుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నా. ఇప్పటికే బీజేపీ మొదటి జాబితాను ప్రకటించింది. మొదటి జాబితాలో నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి అభ్యర్థి ప్రకటన కూడా జరిగింది. సో మీకు టికెట్ ఇస్తే ఆ అభ్యర్థిని ఎదుర్కొని గెలిచే సత్తా ఉందా వెంకటేష్కి? ఖచ్చితంగా. ఎందుకోసమనంటే నేను ఉద్యమకారుని, విద్యావంతుణ్ణి. నేను ఒక డాక్టరేట్ ఉస్మాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్నటువంటి వారు. అంటే విషయ పరిజ్ఞానం విషయంలో రాజకీయ పరిజ్ఞానం కానీ, విషయాల పరిజ్ఞానం కానీ ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వాడిని, లోకల్ వాడిని. కాబట్టి అక్కడ ప్రజలతో నేను పేదరికంలో ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. కాబట్టి పేద ప్రజలకు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, అదేవిధంగా నాకు ఏ రాజకీయ వారసత్వం లేదు నాకు, కానీ అవతల వాళ్ళు రాజకీయ వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా వచ్చినటువంటి వాడిని, నాలాంటి వానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అంటే ఆ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడనే పుట్టి అక్కడనే చదువుకొని ఒక ఉన్నత విద్యావంతుడిగా వచ్చినటువంటి అనేకమైనటువంటి చర్చలు, అనేకమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, అనేక ఉద్యమాలలో నేను భాగస్వామ్యం. అవతల వ్యక్తులు ఎక్కడ కూడా ఉద్యమాలలో లేరు, అంటే తండ్రి వారసత్వంతో వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి నేను అనేక పోరాటాల ద్వారా విషయ పరిజ్ఞానం కానీ, రాజకీయ పరిజ్ఞానం కానీ, పేద ప్రజలు ఎట్లా ఉండాలి, ఆ ప్రాంతం ఎట్లా ఉండాలనే విషయాలల్లో చాలా స్పష్టత ఉన్నటువంటి, సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాల పట్ల చాలా స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి నాలాంటి వానికి అవకాశం వస్తే ఖచ్చితంగా అది అంటే ఆ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ మేలు జరుగుతుంది. నేను అటువైపుగానే నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు అంటే పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా అంటే నా పని విధానంలో ఎక్కడ కూడా నేను
ఏదో రాజకీయాల్లో షో పుటప్ చేసేటువంటి వ్యక్తిని గాను. ఏదైనా మనకు టాస్క్ ఇచ్చినా, ఏదైనా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలైనా, ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యక్రమాలు ఏవైనా కూడా సిద్ధశుద్ధితో నిజాయితీగా పనిచేసేటువంటి వాడిని. కాబట్టి నేను అంటే ఏదో మీది మెరుగుల్లో మీది అంటే లోపల లొటారం పైన పటారం అనే వ్యక్తిని కాదు. కాబట్టి అంటే నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. మా నాన్న ఎంపీ కాదు, మా నాన్న గతంలో మినిస్టర్ చేయలేదు, మా నాన్న ఏది అంటే ఎమ్మెల్యే కాదు. మా నాన్న ఒక కూలి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. కాబట్టి నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా కానీ నాకు ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి ప్రజల యొక్క స్ఫూర్తి, ప్రజల చైతన్యం, ఆ ప్రాంత చైతన్యంతో కూడుకున్నటువంటి నల్లమల్ల బిడ్డను నేను. కాబట్టి నాకు ఆ చైతన్యము, ఆ పోరాట పటిమ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు సేవ చేస్తా. వాళ్ళు ఎవరైతే అంటే అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎవరు ప్రకటించినా కూడా మన కింద నథింగ్. సో కాబట్టి నేనేమంటున్నానంటే, నేను ఇది అహంకారపూరితమైనటువంటి మాటలు కాదు. అంటే దయచేసి ఏమంటున్నానంటే, నాకు పోరాట పటిమ ఉంది, పోరాట స్ఫూర్తి ఉంది. ఆ ప్రజల పట్ల కానీ, అక్కడ ఆ ప్రాంతం పట్ల కానీ, అక్కడ అనేక విషయాలలో నాకు అవగాహన ఉంది. కాబట్టి నాలాంటి వానికి అవకాశం వస్తే ఖచ్చితంగా ఆ ప్రజలకు సాయం చేస్తా, ఆ ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏం చెప్తారు? ఇప్పటికే కేసీఆర్ బయటకు వచ్చిండు పార్లమెంట్ ఎన్నికల వేళ. సో ఇప్పటికే ఆయన బస్సు యాత్రలకు ఇక తెరలేపబోతా ఉన్నారు. కరీంనగర్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఈ బస్సు యాత్రలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని ఏమైనా తగ్గిస్తుందా, సీట్లను ఏమైనా తగ్గిస్తుందా పార్లమెంట్ ఎన్నికల వేళ? అసలు ఈరోజు చూడండి, ఏ సర్వేలు చూసినా, ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చాలా బలోపేతమైంది. ఈరోజు 45% నుంచి 50% కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. అంటే ప్రజలు పెంచారు, ప్రజలు మా వైపే ఆలోచిస్తున్నారు. ఈరోజు మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు అమలైనవి. ఆల్రెడీ ఇంకో గ్యారెంటీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి గ్యారెంటీని రేపు 11వ తారీఖు రోజు అమలు చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ అనేది మర్చిపోవడమే సార్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ అనేది ఉండదు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు ఉండదు అని అంటే, బీఆర్ఎస్ బీజేపీ ఉండదు అంటారు, కానీ కేసీఆర్ ఏమో మా పోటీ మొత్తం బీజేపీ తోటి, కాంగ్రెస్ నథింగ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు మాయా మచింద్ర మాటలు ఎవరైనా నమ్ముతారా సార్? ఎవరైనా నమ్ముతారా? ప్రజలు చెంప చెల్లం అనిపిస్తే పోయి ఇంట్లో కూర్చున్నాడు. ఫామ్ హౌస్ నుంచి మళ్ళా మేలుకొని వచ్చి ఇప్పుడు ఇంటికి వచ్చినట్టుంది. ఆయన సొంతం ఇంటికి వచ్చి కూర్చొని ఇక ఏం చేయాలో తోయక వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలనుకున్నాడు. ఇక ఈ రాజ్యం అంతా 100 ఏళ్ళు నేనే బతుకుతా, 100 ఏళ్ళు నాదే సంసారం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అనే ఒక భ్రమలో అహంకారపూరితంగా కళ్ళు బయలు గమ్మి ఆయన కనిపిస్తే అధికారమే కనిపించింది. పేద ప్రజలు కనిపించలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కనిపించలేదు. కాబట్టి ఈరోజు ఆయన కళ్ళు తెరుచుకొని ఆయన భ్రమలు బయటకు వచ్చి ఈరోజు ఏదో బయటికి వెళ్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అవన్నీ పేద ప్రజలు ఆల్రెడీ చెంప చెల్లుమని అనిపిస్తే పోయి బయటకు పోయి ఉన్నారు. కాబట్టి ఇట్లాంటివి ఏం నడవో. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. రేవంత్ రెడ్డి గారి మీద చాలా పూర్తి భరోసా ఉంది, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఇంకా 20 ఏళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. దేశంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఏ ఊరికి పోయి అడిగినా, ఎవరిని అడిగినా, విద్యార్థులను అడిగినా, నిరుద్యోగులను అడిగినా, రైతులను అడిగినా, మహిళలను అడిగినా, కార్మికులైనా, కర్షకులను ఎవరిని అడిగినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, విద్యావంతులు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పోరాట పటిమ, పోరాట చైతన్యము, ఎంతో విఘ్నత కలిగినటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ అనేది ఇక లేదు, అంటే దాన్ని ముచ్చటే లేదు. మీరు చూడండి, బీజేపీ ఒక సీటు గెలిస్తే మహా ఎక్కువ, బీఆర్ఎస్ ఒక సీటు గెలిస్తే మహా ఎక్కువ. అసలు వాళ్ళు గెలవరండి, గెలిచే పరిస్థితి లేదు. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలన చూసి నిజంగా ఈ పాలన అంటే ఇట్లా ఉండాలి, రేవంత్ రెడ్డి గారి నిజంగా ఇట్లాంటి పాలన చేస్తాడా అని అసలు ప్రజలు ఈరోజు నిజంగా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలనను ఒకవైపు ప్రజలందరూ మెచ్చుకుంటున్నటువంటి సందర్భంలో, ప్రజలందరూ హర్షిస్తున్నటువంటి సందర్భంలో ఇంకా మిగతా పార్టీలకు, ఆ పార్టీలకు పుట్టగతులు ఉంటాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ అనేది ఇక లేదు, ఉండదు తెలంగాణ రాష్ట్రంలో. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ పార్టీలు అనేటివి ఉండవు. ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ దేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లబోతుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.
రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల వేళ ఇక అభ్యర్థులంతా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 10 మంది పేర్లను కూడా ఫైనల్ చేస్తూ ఢిల్లీ అధిష్టానానికి పంపించింది. రేపో మాపో ఆ మొదటి జాబితాను కూడా విడుదల చేయబోతుంది. ప్రధానంగా నాగర్ కర్నూలు విషయానికి వస్తే మాత్రం ఇక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, టీపీసీసీ జనరల్ సెక్రటరీగా, గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ కూడా భంగపడ్డటువంటి చారకొండ వెంకటేష్ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని దాదాపు 40-50 వేల మెజారిటీతో గెలిపించుకున్నటువంటి వ్యక్తి. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల వేళ ఖచ్చితంగా టికెట్ ఇస్తున్నటువంటి బలమైనటువంటి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో చూద్దాం మరి నాగర్ కర్నూలులో ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నది, ఎంత మెజారిటీతో మరి పార్లమెంటు ఎన్నికల్లో సీట్లను గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.